హలో, నేను వచ్చేసిన డ్యూటీ దగ్గరికి. అయితే నాకు ఒక 1 మంత్ అయిపోయింది. నాకు చెప్పిన కదా ఎండాకాలంలోనే జలుబు అవుతూ ఉంటుందని. గొంతులు అంతా ఒక్కసారి ఈ వేడి తట్టుకోక ఫ్రిడ్జ్ వాటర్ తాగానండి, అంతే. అప్పటి నుంచి ఇక మొదలైంది గొంతులో గర్గర్ గిచ్కిచ్ అనేది పోవట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. అంటే నేను అల్లం, హాట్ వాటర్, ట్యాబ్లెట్ అన్నీ ట్రై చేశాను, నేను అలాగే ఉంది. ఇంకో ఈ జర్నీ చేసి నేను ఇక్కడ దాకా వచ్చేసరికల్లా అంతే టైర్డ్ అయిపోతాను. ఇలాగానే కాసేపు కూర్చోవాలో లేదా కొంచెం రెస్ట్ తీసుకోవాలో 1/2 అవర్ అనిపిస్తూ ఉంటుంది. మనం తీసుకోలేం కదా. నాకు డ్యూటీకి పేరుకు కానీ మొత్తం ఇంకా మా ఇంట్లో ఉన్నంతగానే ఉంటుంది నాకు ఇక్కడ కూడా. డ్యూటీలో అంత బాగుంటుంది అన్నమాట. అందుకే తొందరగా వర్క్ చేసుకొని కాసేపు కూర్చోవడము, రిలాక్స్ అవ్వడము చేస్తూ ఉంటాను. ఇంకా బిజీగా ఉన్నప్పుడు తప్పదు చేస్తూ ఉంటాను. అంటే అందరూ ఉంటారు కదా, మాట్లాడుతూ అదని ఇదని మా మేడంతో ముచ్చట్లేడుతూ మాట్లాడుతూ అందరితో చేస్తూ ఉంటాను. అంతే, మా మేడం వెంటుండి చూసి ఇలా అలా అనదు. నేనేం చేయాలో నా ఇష్టమే. అంటే ఈరోజు ఏం చేయాలి, నేను ఏం చేశాను అలా చూసుకొని, అంటే 6-7 ఇయర్స్ అవుతుంది కదా, బాగా అలవాటు అయిపోయింది నాకు. అంటే చాలామంది అడిగే క్వశ్చన్, అంత పెద్ద సీఎం వాళ్ళ ఇంట్లో నువ్వు చేస్తావు కదా, ఎలా అర్థమవుతుంది నీకు, అంత ఫాస్ట్గా ఎలా చేస్తావు అని అడుగుతూ ఉంటారు. చూసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ అడుగుతారు డ్యూటీలో, చూడని వాళ్ళు కూడా అడుగుతారు. ఇన్ని ఇయర్స్ అయితే అలవాటు అవ్వకుండా ఉంటుందా చెప్పండి. అందుకే మా ఇల్లు లాగానే ఉంటుంది ఇక్కడ కూడా. ఓకే, చేసేస్తాను ఫటాఫట్. లేట్ అయినా 12:30కి వచ్చి చేసిన రోజులు కూడా ఉన్నాయి. నా వర్క్ ఇంట్లో బయట చూసుకోవాలి కదా, తప్పదు. ఓకే, బాయ్. ఈవినింగ్ మాట్లాడతా, బాయ్.